నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్కడైనా అనుమానితులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలి. గూడూరులోని అరుంధతి వాళ్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. స్టేషన్లో నిలిచి ఉన్న రైలు బోగీల్లో ఉవ్వెత్తున ఎగిసిన మంటలు. సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించేవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ నుండి తిరుపతి వెళుతూ మార్గం మధ్యలోని మనుగోలులో మీడియాతో మాట్లాడిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థ సారథి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని అరుంధతి వాళ్లో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని అరుంధతి వాళ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, 2 కేసుల కన్నా ఎక్కువ ఉంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీఎస్పీ వివరించారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మన ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, అలాంటి గంజా అమ్మినా కానీ, దానికి ఈక్వల్గా ఏదైనా కానీ అనాథరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గంజా అమ్మితే మనకి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక 2 or 3 కేసులు ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరైనా తిక్కల పనులు చేస్తే మనకి వాళ్ళ గ్యారెంటీగా సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు అండ్ రూరల్ సిఐ గారు అండ్ ఒక 60 మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు. దీంట్లో ఈ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని ఏరియాలో కొంత కార్డన్ సెర్చ్ ద్వారా కొంత చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఏదైనా దొరికితే మటుకి వాళ్ళ మీద సివియర్గా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కార్డన్ సెర్చ్. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు బోగీలు అగ్నికి ఆవుతాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో చర్యలు చేపట్టారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా నుండి విశాఖపట్నం వచ్చిన రైలు అక్కడి నుండి ఆదివారం మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. ఆ రైలు 4వ నెంబర్ ప్లాట్ఫారంపై ఉండగా ప్రమాదానికి గురైంది. రైల్లోని ఏసీ బోగీలో M1, B7, B6 బోగీలు అగ్నికి ఆగుతాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అదుపు చేయడం వీలుపడలేదు. అప్పటికే సంఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఏపీ జెన్కో ఫ్లై యాష్ చెరువుకు గండ్లు పడ్డాయి. దీంతో సమీప పొలాల్లో జెన్కో రసాయన బూడిద ఉప్పొంగి ప్రవహించింది. సమీప గ్రామాలు, పొలాలను ఈ బూడిద చుట్టుముట్టింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా అధికారులు స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు.
ఆత్మకూరు పట్టణంలో 12,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలో మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని పురపాలక కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. పురపాలక కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే తాగునీటి సరఫరా అయ్యే వాటర్ వర్క్స్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నీటి సరఫరా గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆత్మకూరులో ప్రజలకు 20 ఏళ్ల పాటు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతిరోజు నీటిని సరఫరా చేసేలా 9,04,00,000 అమృత నిధులతో తాగునీటి పథకం అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే కాలువల్లో పూడికితీత పనులకు 22,81,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపడతామని మంత్రి ఆనం వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించేవడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ నుండి తిరుపతి వెళ్తూ మార్గ మధ్యలో మనుబోలులో మంత్రి మీడియాతో మాట్లాడారు. మంత్రికి అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పార్థసారథి వివరించారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల చేసిన రివ్యూ మీటింగ్లో మాకు కొన్ని టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది. ఆ టార్గెట్స్ని అచీవ్ అవడానికి గృహ నిర్మాణ శాఖలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో, డెడికేషన్తో పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా స్టాఫ్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గృహ నిర్మాణ శాఖను రివ్యూ చేసినప్పుడు మాకు గతంలో 2014-2019 మధ్యలో ఇల్లు నిర్మాణం సగం ఇంకా 90% అట్లా పూర్తి చేసుకున్న వాళ్ళకు కూడా 2019-24 మధ్యలో ఉన్న ప్రభుత్వం కక్షపూరితంగా, వివక్షాపూరితంగా వాళ్ళకి పేమెంట్లు ఎగ్గొట్టింది. సో ఆ పేమెంట్లు కూడా ఇస్తానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మా శాఖను కోరుకున్నది ఏంటంటే PMAY 1O ఏదైతే ఉందో అది మార్చికి దాదాపు క్లోజ్ కాబోతుంది. మేబీ ఒక 4-5 నెలలు. పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలలు క్రమం తప్పకుండా తల్లిపాలు అందిస్తే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ తెలిపారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర ప్రాంగణంలో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పూలతోట కాలనీలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిర ప్రాంగణంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ ప్రతినిధులు తల్లులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఆగస్టు నెల మొదటి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ఆమె వివరించారు. తల్లిపాల వార్షికోత్సవ సందర్భంగా గవర్నమెంట్ ఫస్ట్ 10 days తల్లిపాల దినోత్సవంగా డిక్లేర్ చేసింది. దాని ప్రకారం మామూలుగా తల్లిపాలు బిడ్డలకి చాలా ఆరోగ్యవంతము. ఇవి ఫస్ట్ 10 రూల్స్ ఉన్నాయి. 10 రూల్స్లో ఫస్ట్ సంపూర్ణ ఆహారం ఇది. ఫస్ట్ 6 నెలలు బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి తల్లులు. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినందువల్ల బిడ్డలకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు, యాంటీబాడీస్ పాస్ అయ్యి ఫస్ట్ జలుబు, దగ్గు, డయేరియా అట్లాంటివి ఏమి రావు. తల్లిపాలు ఇచ్చినందువల్ల తల్లికి ఉపయోగం ఉంటుంది, బిడ్డకి ఉపయోగం ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ తల్లి పాలిచ్చి పెరిగిన బిడ్డ తెలివైన బిడ్డగా బ్రెయిన్ డెవలప్మెంటు, బాడీ డెవలప్మెంటు, మజిల్ డెవలప్మెంట్ అన్నీ కేవలం
తల్లిపాలల్లోనే ఉన్నాయి. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాలు ఇచ్చినందువల్ల తల్లి వెయిట్ లాస్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా తల్లి కాపాడబడుతుంది తల్లిపాలు ఇచ్చినందువల్ల. ఇంకా మరికొందరు మాట్లాడారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే కాదు ఒక 10 సంవత్సరాల నుంచి అట్లా నిర్విరామంగా చేస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చిన మహిళలకు ప్రోటీన్ పౌడరు, డెలివరీ అయిన వాళ్ళకి ప్రోటీన్ పౌడరు, ఇంకా బ్రెడ్, అరటిపండ్లు అట్లాంటివంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ తనూజ గారు చెప్పారు 6 నెలలు తప్పకుండా మదర్ ఫీడింగ్ అదంతా ఇవ్వాలి. అట్లా ఎవరైతే పాలు తాగుతారో చిన్నపిల్లలకు 6 నెలల వరకు, సంవత్సరం వరకు, లేకపోతే 10 నెలలన్నా ఇవ్వాలి. కొంతమంది ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఇచ్చిన వెంటనే ఆపేస్తున్నారు. అట్లాంటి పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకుండా రావడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అటు కాకుండా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్కి కూడా క్యాన్సర్ కూడా రాదు. పిల్లలకు కూడా లుకేమియా వంటి క్యాన్సర్స్ అవి కూడా తల్లి ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి. తల్లిపాలు తాగిన పిల్లలకి అవన్నీ రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తల్లిపాలల్లో పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాలన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము. మేడం వాళ్ళు చక్కగా మాకు ఇవన్నీ కూడా మా బాలింతలకి గర్భవతులకి అరేంజ్ చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమేంటంటే తొలి గర్భవతిని తీసుకుంటున్నాం ఫస్ట్. ఎందుకంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత తనకి చెప్పాలి అన్న ఉద్దేశంతో, దాంతోపాటు గర్భవతులు ప్రసవించిన తల్లులకు కూడా ఎంతవరకు పాలు ఇవ్వాలి అని ముందు డాక్టర్ గారు చెప్పున్నారు. 6 నెలల వరకు తల్లిపాలు సమృద్ధిగా ఇవ్వాలి. తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం కూడా 2 సంవత్సరాల వరకు ఇస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడాను కొంత మళ్ళా తర్వాత బిడ్డకు కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. బిడ్డ పాలు ఇచ్చినందువల్ల తనకు కూడా మదర్ కూడా అన్ని విధాల తన శరీర సౌష్ఠవం కానీ అంతా కూడా. ఈ కార్యక్రమంలో క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ ఆసుపత్రి డాక్టర్ గుర్రం సుజిత హాజరయ్యారు. ఫ్రెండ్షిప్ డే గురించి వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకొట్టు సాంప్రదాయం అని, చేనేత కార్మికులకు అండగా నిలబడతామని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. విశాఖపట్నంలో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ను ఆమె ప్రారంభించి వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ చీరలో అమ్మతనం కమ్మతనం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలనే ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది.
ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఫ్యాషన్ షో లాంటిదో దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కట్టడాలు ఉంటాయి మనకి. ఎందుకంటే మన భారతదేశం రకరకాల సంప్రదాయాలకి పుట్టినిల్లు. అటువంటి సందర్భంలో మన సౌత్ ఇండియాలోనే కర్ణాటకలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, తమిళనాడులో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఆంధ్రాలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, బెంగాలీ, పంజాబీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్. ఇందాక నేను చూశాను ఇక్కడ ఎక్కడో సంథింగ్ మన వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ స్టైల్స్లోని సారీ కట్టే పరిస్థితి ఉంటుంది. కానీ నేను అడిగా సారీలోనే వాక్ ఏంటి అన్న. ఆ తర్వాత అర్థమైంది మనం ఏదైనా యాక్చువల్గా మన ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలా మంది ఈరోజు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేము, అబ్బా వాకింగ్కి వెళ్ళాడు లేకపోతే ఒక యోగా చేయండి అంటే అబ్బా చేయడం కష్టం, అబ్బా కొన్ని వాకింగ్ అయినా అన్నా కూడా చాలా మంది చీరలో కంఫర్ట్నెస్ ఎత్తుక్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు. కానీ ఈ రోజు నాకు అనిపించింది ఒక 2 కిలోమీటర్స్ సారీలో కూడా వాక్ చేయగలిగాం. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా ఎలగనూరు సుబ్బరత్నమ్మ వర్ధంతి సందర్భంగా వారి భర్త చంచయ్య కుమారుడు రమణయ్య వ్యవహరించారు. అలాగే డాక్టరేట్ పొందిన ఇనుకుంట రమేష్ను సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సురేష్ రెడ్డి, రాము, పిల్లల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వరులు, శివకుమార్ రెడ్డి, పెంచిలయ్య, నాగరాజు, జశ్వంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఎలుగురు సుబ్రత్నమ్మ జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మనవల దాతృత్వంలో ఈరోజు చీరలు, వెజిటేబుల్ బిర్యానీ పంచడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అతను వెంకటగిరి నుంచి వచ్చి ఇక్కడ మన ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవలని గుర్తించి ఈ ప్రగతి సేవా సంస్థ కార్యాలయం వేదికగా పేద ప్రజలకి ఈ మంచి చీరలు అలాగే బిర్యానీ వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ మా అధ్యక్షుడు గారు చంద్రశేఖర్ గారు ఆయన చేసిన సేవలకి మొత్తం మన జిల్లా దాటి కూడా రాష్ట్రాలు దాటి కూడా ఈ చాలా 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 మంది కూడా కొన్ని టీవీలు కావచ్చు ఇంకా చాలా బహుమతులు కూడా పంపించి పేదలకు ఇవ్వమని చెప్పిన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి ఆఫీసు నందు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈరోజు ఎలగనూరు సుబ్బరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి ఒక 50 మందికి వెజిటేబుల్ బిర్యానీ, 50 మంది పేదలకి మంచి చీరలు కూడా అందించడం జరుగుతుంది. దానికి ఎలగనూరు చంచయ్య గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కుమారుడు వెంకటరమణయ్య గారి దాతృత్వంతో ఈ ఒక కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ప్రగతి సేవా సంస్థ తలంపు పెట్టింది. దానికి సార్థకతగా ఈ ఒక కార్యక్రమాలు నిండుగా జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా వాళ్ళ అమ్మని గుర్తుపెట్టుకొని వాళ్ళ అబ్బాయి అయితేమి, వాళ్ళ మనవడైతేమి, వాళ్ళ ఆయన అయితే ఈ ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనకు చేయాలని లాస్ట్ ఇయర్ కూడా మన ప్రగతి సేవా సంస్థ తరఫునే చేస్తున్నాము. ఈరోజు కూడా గూడూరు పట్టణ సమీపంలోని తాళమ్మ దేవాలయ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అంకాలమ్మ అమ్మవారిని అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. यदा देवी स्वर्गमुक्तिप्रदायिनी त्वं
संस्तुतास्तुतये कावा भवन्तु परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎక్కడైనా అనుమానితులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలి. గూడూరులోని అరుంధతి వాళ్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. స్టేషన్లో నిలిచి ఉన్న రైలు బోగీల్లో ఉవ్వెత్తున ఎగిసిన మంటలు. సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించేవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ నుండి తిరుపతి వెళుతూ మార్గం మధ్యలోని మనుగోలులో మీడియాతో మాట్లాడిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థ సారథి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.